హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో మన వీడియోస్ చాలా రోజులైతుంది మా ఛానల్ అప్డేట్ చేయక డ్యూ టు సమ్ రీజన్స్. సో వీడియో వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ క్లాసిఫికేషన్ థియరీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలని మన ఫ్రెండ్స్ నోట్స్ అడుగుతున్నారు. సో ఏం లేదు, సింపుల్ అండి. సపోజ్ ఇప్పుడు మీకు మీ టైం టేబుల్ ప్రకారం సపోజ్ ఒక సెక్షన్లో 100 మెంబర్స్కి ఎగ్జామ్ ఉంటే ఏ అని బి అని డివైడ్ చేస్తారు. సో ఏలో ఒక 50 మెంబర్స్, బిలో ఒక 50 మెంబర్స్ ఉంటారు. సో కొంతమందికి ఏమో ప్రాక్టీస్ ఉంటుంది. సో ప్రాక్టీస్ మీన్స్ మనకు ఒక 4 బుక్స్ ఇస్తారు డిడిసి సంబంధించినవి. ఆ 4 బుక్స్, ఆ 4 వాల్యూమ్స్ అందులో చూస్తూ మన క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ చూసి ఆన్సర్స్ మన బుక్లెట్లో రాసేయాలి ఆ బుక్స్ చూసి. సో మనకు 1 అవర్ అట్లా 1.5 అవర్ అయిపోతుంది కదా. తర్వాత మనకు వచ్చేసి థియరీ పార్ట్ ఉంటుంది. సో అదే క్వశ్చన్ పేపర్లో మీకు థియరీ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్కి 1.5 అవర్ అయినాక మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతారు, మీరు వేరే ప్లేసెస్కి వెళ్తారు. మళ్ళీ థియరీ రాసిన వాళ్ళు వచ్చేసి ప్రాక్టీస్ రాస్తారు, ప్రాక్టీస్ రాసిన వాళ్ళు వచ్చేసి థియరీ రాస్తారు. సో వాళ్ళకు 1.5 అవర్ వాళ్ళు థియరీ రాస్తారు. అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. మీన్స్ మీ క్వశ్చన్స్లో మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ మీరు ఇందులో వెతకాలి. బుక్స్లలో 4 వాల్యూమ్స్ ఉంటాయి, చాలా లావుగా ఉంటుంది. ప్రతి ఇండివిజువల్కి 4 వాల్యూమ్స్ ఇస్తారు. మీ ఒక్కరికి 4 వాల్యూమ్స్ అట్లా అందరు చూసి అట్లా రాస్తారు. ఇండివిజువల్గా 4 వాల్యూమ్స్ ఉంటాయి. 15 మెంబర్స్ సరిపోయేంత వాల్యూమ్స్ ఉంటాయి. సో అందులో చూసి మీరు ఆన్సర్స్ రాసేది ఉంటుంది, అంతే, సింపుల్. సో ఇదేంటంటే మనకి ముందే తెలిసి ఉంటే సబ్జెక్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. లేదంటే మనం సపోజ్ ఇప్పుడు జియోగ్రఫీ సంబంధించిన ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో మీ జియోగ్రఫీ సంబంధించిన టాపిక్ చూడండి, అక్కడ సబ్ టాపిక్ చూడండి, బుక్స్లో వెతకండి, హెడ్డింగ్స్ చూడండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు దానికి సంబంధించిన నెంబర్ అక్కడ వేస్తే డిడికి సంబంధించిన మీకు నెంబర్ వేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి చిన్న ఎక్స్ప్లెనేషన్, క్లాసిఫికేషన్ థియరీ ఎలా ఉంటుంది అనేది. 3 అవర్స్ ఎగ్జామ్ కదా. సో 1.5 అవర్ డివైడ్ అవుతుంది. సో 100 మెంబర్స్ ఒకవేళ ఒక సెక్షన్లో రాసి 50 మెంబర్స్ థియరీ, 50 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తారు. థియరీ రాసిన వాళ్ళు 50 మెంబర్స్ ఉంటారు కదా, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయిపోయినాక మీరు వెళ్ళి థియరీ రాయొచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ ఏ అని బి అని డివైడ్ అయి ఉంటుంది. మనకి ఎగ్జామ్ హాల్లో మనకి మీ హాల్ టికెట్లో మనకి అందులో ఉంటుంది, మీకు ఎక్కడ అంటే ఏనా బీనా అనే ఉంటుంది. సో మీరు అది చూసుకొని మీ హాల్ టికెట్ ఏలో ఉందా బీలో ఉందో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో లైబ్రరీ సైన్స్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు అవైలబుల్గా ఉంటా. ఏదైనా ఉంటే వీడియో చేస్తా, లేదంటే మెసేజ్లో రిప్లై ఇస్తా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఏ మీడియంలో రాయాలి అంటున్నారు. సో ఏ మీడియం అంటే ఇప్పుడు మీరు కోర్స్ తీసుకునేటప్పుడు సపోజ్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటే మీరు ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో రాయండి, అంతే. మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో తీసుకొని తెలుగులో రాస్తారంటే కుదరదు. సో మీకు బుక్స్ కూడా మీకు మీ మీడియం ప్రకారమే వస్తుంది. మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్ మీడియమే వస్తుంది, తెలుగు మీడియం తీసుకుంటే తెలుగు మీడియం బుక్సే ఉంటుంది. సో ఇదొకటి మీకు క్లారిఫై చేస్తున్నా. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు బుక్స్ బెటరా, టెక్స్ట్ బుక్ పేపర్స్ బెటరా అని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో నేను వచ్చేసి చెప్తున్నా బుక్సే బెటరు. టెక్స్ట్ పేపర్స్లో మీకు సబ్జెక్ట్ గురించి ఐడియా ఉండదు. సో వాళ్ళు ఎంత ఇచ్చారో అందులో చూసి అర్థం చేసుకోవాలి. అదే మీ టెక్స్ట్ బుక్లో చూస్తే ఒకసారి ఓవరాల్గా మీరు చూడొచ్చు, ఈ పాయింట్స్ అయితే మనకి యూస్ఫుల్ ఉంటుంది, సో ఇది రాస్తే బాగుంటుందని మీకు అర్థమవుతుంది. ఒకసారి బుక్స్లో ఒకసారి చూడండి, మీరు అక్కడ క్వశ్చన్ని చూసి ఆన్సర్ని వెతికి అండర్లైన్ చేసుకోండి. ఒక్కసారి చదివితే చాలు. ప్రతి క్వశ్చన్కి కూడా కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ అవుతాయి, కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ దాంట్లో రాయొచ్చు, దానికి సంబంధించిన ఆన్సర్ దీంట్లో రాయొచ్చు. ప్రతి క్వశ్చన్ మనం చదవాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్గా ఒక ఐడియా పెట్టుకుంటే చాలు మనకి. ప్రతి క్వశ్చన్ మనం నార్మల్ డిగ్రీలో చదివినట్టు ఇండివిజువల్ క్వశ్చన్కి ఇండివిజువల్ ఆన్సర్ ఉండదు. ఇక్కడ కొంచెం కొన్ని ఇప్పుడు ఒకే ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయితే అండ్ ఇంకొక ఎగ్జామ్లో కూడా ఇవే క్వశ్చన్స్ కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సబ్జెక్ట్కి ఒకసారి టెక్స్ట్ బుక్లో చదివి ఉంటే కొంచెం మీకు ఐడియా ఉంటుంది. ఓకే. నేను మీకు పెట్టాను లైబ్రరీ సైన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పెట్టాను సెమిస్టర్ 1వి. సో సెమిస్టర్ 2వి ఒకటి పెట్టాల్సింది ఉంది. సో అది కూడా పెడతాను నేను వీలైనంత త్వరగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో చేయాల్సిన అవసరం ఉంటే నేను వీడియో చేస్తాను, లేదంటే నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కొంచెం షేర్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.